నువ్వు ఆత్మవు, నువ్వు దేహం కాదు. నువ్వు పొంగిపోయావు అంటే ఆత్మ అన్న విషయం నువ్వు మర్చిపోయావు. ఆ దేహం నేననే భావిస్తున్నావు, అందుకే పొంగిపోయావు. ఆత్మ నువ్వైనప్పుడు, ఆత్మే పరబ్రహ్మ అయినప్పుడు, పరబ్రహ్మ కంట గొప్ప వస్తువు ఈ సృష్టిలో ఏముంది? ఏదీ లేదు. అందుకే పరబ్రహ్మను ఎవరు పొగడలేరు. పొగిడినా ఆయనకి అది చిన్నదిగానే ఉంటుంది. మీరు ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, ఆయన ఏదో పొగడాలనుకున్నారు. నేను చూస్తుంటే ఆ కానిస్టేబుల్లో అనిపిస్తున్నావయ్యా అన్నారనుకోండి, ఈ ఎస్పీ పొంగిపోతాడా? చెప్పండి. మీ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నిన్ను చూడగానే ఎస్పీ అనుకున్నానయ్యా అని అన్నారనుకోండి, పొంగిపోతాడు. అంతేగాని ఎస్పీ దగ్గరికి వెళ్ళి నిన్ను చూస్తే కానిస్టేబుల్ చూసినట్టుగా ఉందయ్యా అన్నారనుకోండి, ఆడేమన్నా పొంగిపోతాడా? పరబ్రహ్మను పొగిడితే పరబ్రహ్మ పొంగిపోతాడా అండి? ఒక్కసారి ఆలోచించండి ఈ మాట. ఆయనకంటే ఏదైనా గొప్పది ఉంటే సృష్టిలో అప్పుడు మీరు పొగడచ్చు. దాంతో ఆయన ఎవరు కీర్తించగలరు? ఆయన ఎవరు పొగడగలరు? ఎవరికి సాధ్యం? అంచేత భగవంతుడు పరబ్రహ్మ ఆత్మ ప్రశంసలకు పొంగదు, విమర్శలకు పొంగదు. తన స్థితి ఏంటో తనకు తెలుసు. పరబ్రహ్మకు ఆయన గురించి విమర్శించే వాళ్ళకి ఏం తెలుసు? లోపల నవ్వుకుంటాడు ఆయన, పిచ్చోడు, నా గురించి వీడికేం తెలుసు అని. అటువంటి ఆత్మ మనమండి, అటువంటి పరబ్రహ్మే మనమండి. అహం బ్రహ్మాస్మి మర్చిపోకండి. మనల్ని ఎవరు పొగడగలరు? ఎవరు విమర్శించగలరు? అల్పమైన వాటికి పొంగిపోతే నువ్వు అల్పభావంలో పడిపోతావు నాయనా. నువ్వు పొంగిపోయే కొద్దీ అల్పభావంలో ఉన్నట్టే లెక్క. పత్రియారు అంటారుగా, యద్భావం తద్భవతి. నువ్వు అలా అల్పుడుగానే ఉండిపోతావు. నువ్వు పొగడ్తలు పొంగిపోకుండా ఉంటే కనుక చాలా గొప్పవాడైనట్లు లెక్క, ఎదుగుతున్నట్లు లెక్క. గుర్తెట్టుకోండి. అందుకే రామతీర్థ ఏమన్నారంటే, పొగడ్తలు కూడా వంచనే, నిన్ను నువ్వు మోసగించుకుంటున్నట్టే.